మనస్సుని ఎలా దాటాలి? మనస్సుని దాటకూడదమ్మా, మనస్సుతో ప్రయాణం చెయ్యాలి. అందుకనే మనస్సు నీ పిల్లవాడి రూపంలో ఉంటుంది. యాక్చువల్లీ దీనికి భగవద్గీతలో మనస్సు అనేది 4 భాగాలుగా విడతీశారు. అందులో ఒక భాగం మానస, నీ ఆలోచన. రెండవది నీ బుద్ధి. రెండవది ఈ బుద్ధి ద్వారా నువ్వు నిల్వ చేసుకునే జ్ఞాపకాలు, చిత్తము. ఆ చిత్తంలో నుండి నేను అని వెతుక్కునే అహంకారం. ఈ 4టిని కలిపి నువ్వు స్టడీ చేయాలి. దీనికి మీకు యోగ వాసిష్టంలో మీకు రాముల వారికి చెప్పేటప్పుడు కూడా మన ప్రతి ఉపనిషత్తులో ఒక సాధన దాగి ఉంది. మనసుని ఏం చేయాలో తెలుసా? 4 భాగాలుగా విడతీయండి. విడతీసినప్పుడు సర్వసాధారణంగా సాధనకు వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం కానీ ఏదైనా సాధనకు వస్తే వెంటనే ఈ రోజు సాధన చేస్తే రేపటికి మహాతార్ బాబా అయిపోయి నాకు కూడా అలాంటి గుహ కావాలనుకుంటూ ఉంటారు. ఇది అవివేకం. ఓవర్ నైట్ కావాలనుకుంటారు ఏదైనా కూడా. మనస్సుని 4 భాగాలు చేయండి. ఫస్ట్ 2 పార్ట్స్ నీ ప్రాక్టికల్ లైఫ్లో బ్యాలెన్స్గా ఉండడానికి ఆలోచించాలి. సో నీకేమన్నా తినాలి అంటే లిమిట్గా తినడం, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు దాన్ని ధర్మాన్ని జోడించి వెళ్ళడం. సో అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? స్వామి కార్యం స్వకార్యం. నువ్వు వెళ్తావు కానీ దానికి ధర్మాన్ని జోడిస్తావు కాబట్టి స్వామి కార్యం అయిపోతుంది, నువ్వు ప్రత్యేకంగా చేయాలి. ఇంకొక 2 భాగాల్లో ఒక భాగాన్ని సాధన గురించి ఆలోచించాలి. 4వ భాగం నీ గురువు గురించి తెలుసుకోవాలి. ఓ, గురువు గురించి. ఎస్. ఎందుకని? అందరికీ ఒకే గురువు ఎందుకు ఉండరు? అందరికీ ఒకే మనసు ఉండదు కాబట్టి. ఆ ఒకే మనసు ఉండదు కాబట్టి అనేక రకాల మనసులు ఉంటాయి కాబట్టి ఆ మనసుని దాటించడానికి అనేక రూపాలలో గురువు వస్తూ ఉంటారు. కాబట్టి నీ మనస్తత్వాన్ని దాటించగలిగేవాడు ఎవరైతే ఈ లోకంలో ఉండిపోయి నువ్వు ఈ కష్టాల్లో పడిపోతున్నావు, ఈ కష్టాన్ని దాటించగలిగే గురువుని పట్టుకోవాలి. ఇలా ఫస్ట్ సాధన చెయ్యాలి. అప్పుడు నీకేమవుతుంది? ప్రాక్టికల్గా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు, తినాల్సింది ఎంతో కొంత తింటూ జనరల్గా. అండ్ దెన్ యూ విల్ డూ సాధన అండ్ దెన్ యూ విల్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురువు గురించి. ఇది ఫస్ట్ స్టెప్ చేయాలి. ఇక సెకండ్ స్టెప్లో ఇదే మనసు 4 భాగాలు అయితే ఒక భాగం నీ ఎంజాయ్మెంట్కి, ఒక భాగం సాధనకి, ఒక భాగం స్వ అధ్యయనానికి. నువ్వు పుస్తకాలు చదవడం మొదలుపెట్టు. రెండవది నీ గురువు ఏం చెప్పారు, ఏం చదవమన్నారని మళ్ళీ ఇక్కడ గురువు గారి గురించి ఆయన చెప్పిన దాని గురించి పాటించడానికి. బాగుంది. ఇది మీడియం సాధన. అప్పుడు మీకేమవుతుంది? యూ విల్ బి బ్యాలెన్స్డ్. ఇదే మధ్య మార్గం అంటారు. ఇది క్లియర్గా కృష్ణ పరమాత్ముడు ధ్యాన యోగంలో 6వ అధ్యాయంలో మీకు చెప్పే ఉన్నారు. ఎంత కావాలో అంత తిను, ఎంత నిద్రపోవాలో అంత నిద్రపో, ఎంత సంపాదించాలో అంత సంపాదించు, బ్యాలెన్స్డ్గా వెళ్ళు. అప్పుడు నిన్ను నువ్వు చదువుకోవడం, నీకు ఎంత కావాలో నీకు తెలిస్తేనే కదా, ఎవరికీ తెలియదు కదా. అలాగా మధ్యలో ఇక లాస్ట్ స్టేజ్ ఇదే 4 భాగాల మనస్సుని ఫస్ట్ 2 ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో ఆబ్జెక్టిఫైడ్ ఎంజాయ్మెంట్ని ఏం చేస్తున్నాము మనం? స్పిరిచువల్ ఎంజాయ్మెంట్గా మారుస్తాం. అంటే వస్తు రూపంలో నీకు పొందే ఆనందాన్ని ఆధ్యాత్మిక సాధనలో పొందడానికి మొదలు పెడతావు. ఆ తర్వాత ఏదైతే 2 భాగాలు ఉంటాయో నీ గురించి నీకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి అది దాటడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. అక్కడ వస్తుంది నీకు ఇంద్రియాల మీద పట్టు. ఇక లాస్ట్ నీ గురువు యొక్క సాంగత్యాన్ని పట్టు. ఇక లాస్ట్ స్టేజ్ మనస్సును దాటడానికి 4 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో ఎవ్రీథింగ్ యూ విల్ బి దేర్. ఇక్కడ గురువు ఉండరు. అంటే నీ గురించి నీకు పూర్తిగా తెలిసిపోయింది, నీకు ఇచ్చిన గురువు మార్గంలో నువ్వు పట్టు సంపాదించో, ఇక నువ్వు దాటడానికి సిద్ధమైపోయావు. ఇక నీకు అప్పుడు మనస్సు ఏమవుతుంది? చాలా ప్రశాంతమైన స్థితికి వస్తుంది. ఇలా మనస్సుని దాటమని క్లియర్గా భగవద్గీత. అందుకని భగవద్గీత రోజుకు ఒక శ్లోకాన్ని వివరించుకోవడం ప్రయత్నించండి. మీరు చెప్తారు హృదయ దౌర్బల్యం అని కరెక్ట్గా చెప్తారు. మీరు అందరూ అనుకుంటారు అర్జునుల వాడిని చక్కగా తిట్టారు. కృష్ణ పరమాత్ముడు పండితుడులా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడివి కాదు, నీకు హృదయ దౌర్బల్యం ఉంది. అంటే జ్ఞానం ఉండి మాట్లాడటం పెద్ద గొప్పేమీ కాదు, కానీ జ్ఞానంతో జీవించేవాడు పండితుడు, జ్ఞాని పండితుడు. ఇక్కడ పండితుడు అంటే నీకు సర్టిఫికేట్స్ వచ్చిన వాళ్ళు కాదు కదా. సో అది క్లియర్గా తెలియచేశారు. సో ఆచరించడమే మనసుని దాటడం.